ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న నా లైఫ్కి ఎంత వాల్యూ ఉంది అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, ఒకవేళ నువ్వు నిజంగా నీ లైఫ్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే నేను నీకు ఒక రాయి ఇస్తాను. ఈ రంగు రాయి తీసుకుని మార్కెట్లోకి వెళ్ళు. అక్కడ ఎవరైనా దీని రేట్ అడిగితే ఏమీ చెప్పకు, నీ 2000 మాత్రమే చూపించు అన్నారు. వాళ్ళ నాన్న చెప్పినట్టే ఆ అబ్బాయి మార్కెట్కి వెళ్ళి కొంచెం టైం అక్కడే కూర్చుని ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద ఆవిడ ఈ అబ్బాయి దగ్గరకు వచ్చింది. ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగింది. ఆ అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. తన 2000 మాత్రమే చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ 200 రూపాయలా, సరే ఆ రాయిని నీ నుంచి నేను కొనుక్కుంటాను అని చెప్పింది. ఆ అబ్బాయి ఒకసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయలా? ఎందుకంటే రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, దాని విలువ 200 రూపాయలా అనుకున్నాడు. తను వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న నాకు మార్కెట్లో ఒక పెద్ద ఆవిడ కలిసింది, రాయికి 200 రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఈసారి నువ్వు ఈ రాయిని మ్యూజియంకి తీసుకెళ్ళు. అక్కడ ఎవరైనా దీని ప్రైస్ అడిగితే ఏమీ చెప్పకు, జస్ట్ నీ 2000 మాత్రమే చూపించు అని చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఈ అబ్బాయి చేతిలో ఉన్న రాయి పైన పడింది. అప్పుడు తను ఈ రాయి విలువ అడిగాడు. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండా తన 2000 చూపించాడు. ఆ మనిషి 20,000 రూపాయలా? సరే ఈ రాయికి నేను 20,000 రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఈ రాయి నాకు ఇస్తావా అన్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న మ్యూజియంలో నన్ను ఒక మనిషి కలిశాడు, ఈ రాయికి 20,000 రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, ఇప్పుడు నేను లాస్ట్ ప్లేస్కి పంపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది విలువైన డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్కి. అక్కడ కూడా ఎవరైనా రేట్ అడిగితే ఏమీ చెప్పకు, జస్ట్ నీ 2000 మాత్రమే చూపించు అన్నారు. ఆ అబ్బాయి ఫాస్ట్గా డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్కి వెళ్ళాడు. తను అక్కడ ఒక పెద్దాయన కౌంటర్ వెనకాల నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పెద్దాయన చూపు ఈ రాయి పైన పడిందో అతను షాక్ అయ్యాడు. తను వెంటనే కౌంటర్ నుంచి బయటకు వచ్చి ఈ అబ్బాయి దగ్గర స్టోన్ తీసుకుని, ఓ మై గాడ్, ఈ రాయి కోసం నా లైఫ్ మొత్తం వెతికాను, ఇక్కడ దొరికింది, దీని ప్రైస్ ఎంత, నాకు ఈ రాయి ఇవ్వటానికి నువ్వు ఎంత తీసుకుంటావో అని అడిగాడు. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండా తన 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, ఏమిటి 2 లక్షలా? సరే 2 లక్షలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నాకు ఇచ్చేయి అన్నాడు. ఆ అబ్బాయి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. వెంటనే తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. నాన్న, ఒక పెద్ద ఆయన దీనికి 2 లక్షలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నారు, ఇప్పుడు అర్థమైందా, నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అది నువ్వే డిసైడ్ అవ్వాలి. నువ్వు 200 రూపాయల రాయిగా అవ్వాలి అనుకుంటున్నావా, లేదంటే 2 లక్షల రూపాయల రాయిగా అవ్వాలి అనుకుంటున్నావా? ఫ్రెండ్స్, లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు అన్నీ. కొంచెం మంది ఎలా ఉంటారు అంటే కేవలం మిమ్మల్ని ఒక వస్తువులాగా వాడుకుంటారు. వాళ్ళు మీకు ఏమీ కారు. మీ వర్త్ అండ్ వాల్యూ అంతా వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అవ్వదు. మీ ట్రూ వర్త్ అనేది మీపైన డిపెండ్ అవుతుంది. ఈ స్టోరీలో 200 రూపాయలు అడిగిన ఆమెకు ఈ రాయి విలువ ఏంటో తెలియదు, కానీ 2 లక్షల రూపాయలు అడిగిన వ్యక్తికి ఈ రాయి అసలైన విలువేంటో బాగా తెలుసు. సో మీ విలువేంటో తెలుసుకోండి, తెలిసేలా చేయండి. ఎప్పుడూ తక్కువకి అమ్ముపోవద్దు. మీ విలువేంటో తెలియని వాళ్ళ దగ్గరుంటూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు నచ్చితే జస్ట్ ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.